అందరికీ నమస్కారం. సప్తఋషి ధర్మమండ్ సొల్యూషన్స్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ యోగంలో స్థితులు, యోగంలో స్థాయిలు గురించి మాట్లాడుకుందాము. వాట్ ఈజ్ యోగము? యోగము అని అన్నది ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండటం, ధ్యానంతో కూడిన ఆత్మజ్ఞానం అన్నమాట. ధ్యానం చేస్తున్నారు ఈ రోజుల్లో అందరూ, కానీ రకరకాల అపోహలతోనూ రకరకాల అనుమానాలతోనూ రకరకాల మార్గాల్ని అనుసరిస్తూ దానిలో కూడా ఒక పోటీని తయారు చేశారన్నమాట. ధ్యానము అనేది ఒత్తిడిని తగ్గించడానికి, కానీ ధ్యానమే ఒక ఒత్తిడిగా మనము మార్చేసామన్నమాట. అంటే మెడిటేషన్, ధ్యానం వలన మనకి వచ్చేది ప్రశాంతత, కానీ ఆ మెడిటేషనే మనం ఇరిటేషన్ లాగా మార్చామన్నమాట. ఎందుకు నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఎంతోమంది యోగా మార్గాన్ని రకరకాలుగా మార్చేశారన్నమాట. దాని యొక్క పద్ధతి అంటే ఒక క్రమంలో వెళ్ళాలన్నమాట యోగము అనేది. అంతే తప్ప మనకు నచ్చినట్టుగా, మన అవసరాలకు తగ్గట్టుగా, మన తాపత్రయాలకు తగ్గట్టుగా దాన్ని మలచటం అనేది సరి అయిన పద్ధతి కాదన్నమాట. ధ్యానము అంటే మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరు చేయగలిగిందే, కానీ యోగ స్థితి అనేది ప్రతి ఒక్కరికి ఒకే రకంగా అవ్వదు. మనకి ఎలా అయితే ప్రాపంచికంగా 1 నుంచి పీసీ వరకు ఎలా అయితే ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ విద్య, అప్పర్ ప్రైమరీ, హై స్కూలు, కాలేజ్ లెవెలు, యూనివర్సిటీ లెవెల్ అని ఎలా అయితే మనం స్టెప్ బై స్టెప్ విద్యని అభ్యసిస్తున్నామో, అలాగే యోగంలో కూడా ఈ స్థాయిలన్నీ యోగంలో కూడా ఉంటాయి అన్నమాట. అంటే అసలు యోగము అనేది ముందు మనతో పాటు పుట్టాలి. పుట్టుకతోనే ఆ యోగత్వము వాడి లోపల పరిణామం అంటే మొలకెత్తి ఉండాలన్నమాట, లోపల ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరు చెప్పాల్సిన పని లేకుండానే వాళ్ళు యోగ జీవితాన్ని, యోగత్వాన్ని పొందగలుగుతారు అన్నమాట. ఇంకొకటి ఏంటి, కొన్ని విషయాలు మనము పుట్టిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని విషయాలు ఒక స్థాయి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అయితే యోగము అనేది మన లోపల ఒక విత్తనం మాదిరిగా బై బర్తే కొంతమందికి ఉంటుంది అన్నమాట. కొంతమందికి వాళ్ళే అసలైన యోగ జీవితాన్ని గడపగలరు, యోగత్వంలో ఉండగలరు, యోగత్వాన్ని పొందగలరు అన్నమాట. అది ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. ఇది ఎలా పడితే అలా పొందేది కూడా కాదన్నమాట. ధ్యానము, మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయగలరు, ఒక ప్రశాంత స్థితి వరకే అది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఆ స్థాయిలో ఉన్నాను చెప్పేది కాదు. అది యోగము చెప్పేది కాదు, మనము చూసి అర్థం చేసుకునేది. వాళ్ళ యొక్క జీవన విధానంలో ఉంటుంది యోగము, వాళ్ళ యొక్క మాటలో ఉంటుంది యోగము, వాళ్ళ యొక్క ప్రతి కదలికలోనూ యోగం కనిపిస్తుంది అన్నమాట. అది చెప్పాల్సిన అవసరం లేదు, ఎదుట వ్యక్తి ఆ వ్యక్తిని చూసి తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి మీరు హడావుడి పడే పని లేకుండా దీనిలో నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఎక్కడున్నాను, నాకు ఎంతవరకు అవసరం అన్నది తెలుసుకుని దాన్ని ముందుకి నడిపించాలన్నమాట. ఇప్పుడు ప్రైమరీ స్థితిలో ఉన్నవాళ్ళు ప్రైమరీ స్థితిలోనే ఉంటారు. వాళ్ళు ఇంకొకరు అప్పర్ ప్రైమరీ స్థితిలో ఉంటారు. వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు. తర్వాత హై స్కూల్ లెవెల్ స్థితిలో అంటే ఎలా అయితే పిల్లలు
స్టెప్ బై స్టెప్ ప్రాపంచిక చదువులు చదువుతూ ఎదుగుతూ ఉంటారు, జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. అలాగే యోగంలో కూడా వాళ్ళ స్థితులు ఆ స్థాయిలో నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి తప్ప ఏదో హడావుడిగా మనం ఏదో తయారు చేసేది కాదు మాట. అది కొంతమంది చెప్తుంటారు, నేను ఇలా చేస్తే మీరు ఇలా అయిపోతారు, నేను ఇలా చేసేయగలను, మిమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకెళ్ళగలను. అది ఎవరు తీసుకెళ్ళే వాళ్ళు లేరండి. ఎవరికి వాళ్ళుగా వెళ్ళటమే యోగం అన్నమాట. మనకి ఎలా అయితే గురువు అవసరమో, ఏది మనం చదివే చదువులకు గురువు ఎలా అవసరమో, ఇప్పుడు ఆధ్యాత్మిక చదువులకు కూడా ఒక గురువు అవసరం. ఎప్పటి వరకు అని అంటే ఆ గురువు ఒక కాలేజీ లెవెల్ వరకే అవసరం అన్నమాట. కానీ ఇందులో పీజీ లెవెల్ కూడా ఉంటుంది. పీజీ లెవెల్లో గురువే అవసరం లేదు. అసలు మొట్టమొదట తనలో ఏముంది అని గుర్తించటమే యోగము. ఫస్ట్ తన యొక్క స్థితి ఏంటి, తను ఏం ఆలోచిస్తున్నాడు, తన ఆలోచనలోనే ఉంటుంది ఆ యోగం. తన మాటల్లోనే ఆ యోగం ఉంటుంది, ఆ చేతల్లోనే యోగం ఉంటుంది. కానీ అది ఈ ప్రాపంచిక స్థితుల వలన మరుగున పడుతుంటుంది అన్నమాట. అది ఒక టైం వచ్చినప్పుడు దానికి అదే గుర్తొస్తుంది, లేదా ఏదో ఒక గురువు ద్వారా గుర్తించబడుద్ది. అది ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ అంటే స్టెప్ బై స్టెప్ ఆ స్థితి వాళ్ళల్లో డెవలప్ అవుతూ ఉందో, కొంతకాలము అంటే మనం ఒక డిగ్రీ లెవెల్ నుంచి పీజీ లెవెల్ అంటాం చూసారా, ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు వాడు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్లా తయారవుతాడు అన్నమాట. అంటే అక్కడ ప్రతి విషయం పట్ల పరిశోధన అనేది మొదలవుద్ది. ముందు ప్రాథమిక స్థితుల్లోనూ, తర్వాత కొద్దిగా హై లెవెల్లోనూ, డిగ్రీ లెవెల్లోనూ అంటే కాలేజీ లెవెల్లోనూ వచ్చేటప్పటికి తెలుసుకోవటం జరుగుద్ది. అంత సబ్జెక్ట్ అంతా తెలుసుకోవటం జరుగుద్ది అన్నమాట. కానీ పీజీ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని పరిశోధించడం జరుగుద్ది అన్నమాట. దీన్ని ఆధ్యాత్మిక స్థితులు కూడా మన ప్రాపంచిక విద్యా స్థితుల్లానే ఇవి కూడా స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది దానికి అదిగా తయారవ్వాలి. ఎలా అయితే ఒక కుర్రవాడిని, ఒక పిల్లాడిని మనము స్టేట్ ఫస్ట్ అప్పటికప్పుడు తీసుకురాగలమండి? వాడికి ఉండాలి, వాడు చదువులో ఆ మార్పు ఉండాలి అన్నమాట. వాడు మార్చుకోవాలి, వాడంతటా వాడు చేయాలి. అది అంతే తప్ప ఎవరు చేసేది కాదు. ఈ రోజుల్లో రకరకాల ఈ ఆధ్యాత్మికతను కూడా పెద్ద కన్ఫ్యూజ్ చేసి పారేశారు. దీనిలోకి ప్రవేశించినోడు కూడా పెద్ద కన్ఫ్యూజ్కి గురవుతున్నాడు అన్నమాట. ఉండాల్సిన మనశ్శాంతి, మొదట ఉన్న మనశ్శాంతి కూడా లేకుండా మళ్ళీ వాడు రివర్స్ అవుతున్నాడు, వెనకపోతున్నాడు అన్నమాట. కాబట్టి ఇది మెడిటేషన్ అనేది అందరం చేయగలను, అంతవరకే. యోగా అందరూ చేయగలరు, అది అంతవరకే. కానీ యోగము అనేది ప్రతి ఒక్కళ్ళు చేయలేరు, గుర్తించండి. ఇంకొకటి ఏంటంటే దీనిలో స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిలు నెమ్మదిగా వాటంతట అవి మనం చేసే మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి నెమ్మదిగా పెరగాల్సిందే తప్ప మనం ఏదో ఈరోజు పొందాలి అనేది కాదు. అది జన్మతాహ ప్రాప్తించిన ఒక గొప్ప వరం లాంటిది. అది దాన్ని గుర్తించాలి, దాన్ని నెమ్మదిగా నిర్వహించాలి, దానిలో ఉండే ప్రయత్నం చేయాలన్నమాట. యోగము అని అంటే ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు ఆ యోగాన్ని నిర్వహించేది కాదు. అది నిర్వహణ ఎంత చేసినా మీరు దానికి కొంచెం లేనిపోని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి తప్ప మీకు దాని వలన పెద్దగా ఏమీ ఏమంటారు రిజల్ట్ రాదుమాట. అందుకని బై బర్త్ మీ స్థాయి ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. ఆ స్థాయికి వచ్చే ప్రయత్నం కానీ, స్థాయిని నిలబెట్టుకునే ప్రయత్నం కానీ చేయాలి. మొట్టమొదట మెడిటేషన్ అనేది అందరూ చేయగలరు, ధ్యానం అనేది అందరూ చేయగలరు. కానీ దానిలో ఒక స్థితికి చేరటానికి మాత్రము కొంత అవగాహన, కొంత జన్మతః స్థితులు అవసరం అన్నమాట. దయచేసి దీన్ని గుర్తించి మీరు నిర్వహించటం మంచిది. నమస్కారం.